జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే దీని యొక్క బాలేవనాది న్యూస్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ తమిళ ఈ టెక్స్ట్ చూసే కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బా, ఇది ఎప్పుడు రా స్వామి జరుగుతుందని. అది ఏందయ్యా అంటే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులైతే పడతా ఉన్నాయి అనే ఈ న్యూస్ అయితే నాకైతే పిచ్చ సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా అసలు విషయానికి వస్తే మొత్తానికైతే అందరూ అనుకున్నదే జరిగేటట్టు కనపడుతుంది. పరిస్థితులను కొంచెం లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. జరుగుతున్న ఈ పరిణామాలను ఒక్కొక్కటిగా గమనిస్తూ ఉంటే ఆ విషయమే బోధపడుతుంది. అటు కోర్టులకు కానీ ఇటు పశ్చిమ బెంగాల్ ప్రజలకు కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద ఏ మాత్రం నమ్మకం కుదరడంలే. మమతా బెనర్జీ ఆడేటటువంటి ఈ నాటకాలు, ఈ చేస్తూ ఉండే డూప్ యాక్టింగ్లు చూసి పశ్చిమ బెంగాల్ ప్రజలు విసిగిపోయినారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వందలాది మంది హిందూ కార్యకర్తలను మమతా బెనర్జీ పొట్టన పెట్టుకునేప్పటికీ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఓర్పుతో మమతా బెనర్జీని అయితే సహించినారు, భరించినారు చెప్పాలంటే. కానీ ఇటీవల కలకత్తాలో జరిగినటువంటి ఈ లేడీ డాక్టర్ అత్యాచారం హత్య తరువాత కూడా మమతా బెనర్జీ తాను ఒక ఆడదాన్ని మర్చిపోయి ఆ కేసును తప్పుదారి పట్టించే విధంగా చర్యలు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అలాగే ఈవిడ వైద్య శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ కూడా అయినటువంటి ఈ మమతా బెనర్జీ ఈ హత్య కేసును ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం పెద్ద ఎత్తున చేసింది. దాని గురించి మనం గతంలో చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం. దీంతో గత 12 రోజుల నుంచి పశ్చిమ బెంగాల్లో డాక్టర్లు, అలాగే జూనియర్ డాక్టర్లు, నర్సులతో పాటు మహిళా సంఘాలు, ప్రజలు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఏకంగా 12 రోజుల నుంచి పశ్చిమ బెంగాల్ మొత్తం ఈ నిరసనలు, ధర్నాలతో అయితే అట్టుడికిపోతుంది. దీంతో పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనే అనుమానంతో, అంటే మమతా బెనర్జీ ఈ నిరసనకారుల మీద తన పోలీసుల చేత దౌర్జన్యానికి దిగవచ్చు అని చెప్పి అనుమానంతో కేంద్ర హోంశాఖ ఏం చేసిందంటే ఉన్న ఫలంగా హుటాహుటిన పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాలను అయితే రంగంలోకి దింపుతుంది. ఎందుకంటే ఆవిడ అక్కడ ముఖ్యమంత్రి ఆవిడే, హోమ్ మినిస్టర్ కూడా ఆవిడే కదా, అంటే పోలీసులంతా కూడా ఆవిడ చేతుల్లోనే ఉంటారు. ఏమైనా చేస్తుంది, దిగజారింది ఎంతకైనా దిగజారుతుంది అనమాట. అట్లా దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే 100 కంపెనీల కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్లో మోహరిస్తూ ఉన్నారు. ఇదిగాక పశ్చిమ బెంగాల్లో నెలకొన్న ఈ ఆటవిక పరిస్థితుల గురించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయినటువంటి ఈ సివి ఆనంద్ బోస్ గారు ప్రత్యేకంగా నేరుగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి అక్కడున్న పరిస్థితులన్నీ కూడా ఆయన వివరించనున్నారు. ఒక రాష్ట్ర గవర్నరు ఆ రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితుల గురించి రాష్ట్రపతిని కలవడం అంటే అది సాధారణంగా జరిగే పని అయితే కాదు. ఏదో ఒక ప్లాన్తోనే గవర్నర్ రాష్ట్రపతిని కలవనున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలో ఏ మాత్రం గాడి తప్పినా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా మొహమాట పడదు. అదే జరిగితే ఇక ఈ మమతా బెనర్జీ రాజకీయ జీవితం సమాప్తం అనుకోవాలా. తద్వారా ఏంటంటే దేశానికి పట్టిన ఒక పీడ, ఎవరు ఈ అభినవ్ శూర్పణఖ వల్ల ఈ దేశానికి పట్టిన పీడ అయితే ఖచ్చితంగా అది విరగడైపోతుంది. అది విషయం. అయితే ఎట్లుంది న్యూసా? బలంలా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ కనీసం మనం న్యూస్ ఛానల్ మీద ఉన్న అభిమానంతోనూ మేము అందించే వార్తల కోసం దయచేసి ఆ సెర్చ్ బార్లో న్యూస్ అఖండ అని చెప్పి సెర్చ్ చేసి మన న్యూస్ని అయితే చూడగలరు. మన జాతీయవాద ఛానల్ను ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.